మార్నింగ్ వర్షం పడుతూనే ఉంది అండి. నైట్ అంతా వర్షం పడింది. సో ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. ఇక్కడ పనామె అయితే పని చేస్తుంది. పని చేసి వెళ్ళిపోతుంది. మన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ టైము. సో మనకు ఇక్కడ అన్నపూర్ణాదేవి కదా, సో అన్నపూర్ణాదేవికి పూజ చేసేసాము. టామీ పోయి వచ్చిన మనము 1.5 వీక్ ముందు మెంతులు వేసాం కదండి. అవి చూడండి ఎలా ఉన్నాయో. 15 రోజులకి ఇలా 4-5 ఆకులు వచ్చాయి. సో మనం ఇంకా ఒక 1 వీక్ ఉంచేసి కట్ చేసుకోవచ్చు అనమాట. కర్రీలోనైనా పప్పులోనైనా పెట్టుకోవచ్చు. సో సలాడ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో మన మెంతులు అయితే బాగా వచ్చాయి. సో ఇక్కడ ఒకటే పాలకూర చెట్టు చూడండి. అప్పుడు ఆ వీడియోలో కూడా చూపించాను కదా, అదే ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. మనం అక్కడ ఆకులు తీసేసామంటే కింది నుంచి మళ్ళీ విగురులు వస్తాయన్నమాట. సో ఇక్కడ వేసాం కానీ నేను అమెజాన్లో తెప్పించాను, సరిగా రాలేదు, కొన్నే మొలిచాయన్నమాట. సో ఇక్కడైతే మనం నార్మల్గా వేసిన చెట్టు బాగా వచ్చింది. స్పెషల్గా మంచి బీట్ తెప్పించినవి సరిగా రాలేదు. ఇక్కడ రెడ్ పంప్కిన్ కూడా బాగా పెరుగుతుంది. ఇది కూడా పాతదే పాలకూర చెట్టు. సో ఆకులు చూడండి ఫ్రెష్గా ఎంత పెద్దగా వచ్చాయో. సో ఇక్కడ చుక్క మల్లెలు అనమాట ఇవి, చెమేది పూలు అంటారు కదా. ఈరోజైతే వర్షం అయితే వదలడం లేదు మనకు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది 3 గంటలప్పుడు. సో వర్షం పడేటప్పుడు మనం కూడా చాట్ ఐటమ్స్ తింటే బాగుంటాయి కదా. సో అందుకోసం మనము బొరుగులతో బేల్పూరి చేసుకుందామండి. సింపుల్గా పుల్లగా బాగుంటుంది కదా టీ తాగుతూ వర్షం పడేటప్పుడు. బజ్జీలు అవి ఇవి రొటీన్గా చేసుకుంటాం. సో ఈరోజైతే మనము బేల్పూరి చేసుకోబోతున్నాము. ఫస్ట్ బొరుగులు తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఇలా ఫ్రై చేసినటువంటి పల్లీలు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా యాడ్ చేసేసుకొని వాటి తర్వాత మళ్ళీ మనము టమాటాలను గింజలు తీసేసి వాటర్ లేకుండా తీసేసుకొని నీట్గా వేసేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసేసుకోవాలి. వీటితో పాటు మనము కొంచెం పుల్లగా బాగుంటుంది కదా తింటూ ఉంటే. సో ఆనియన్ కూడా యూజ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం మిక్చర్ అంటాం కదండి, వాటిని కూడా యాడ్ చేస్తున్నా నేను. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుందాము. తర్వాత చాట్ మసాలా పొడి అంటాం కదా, అదనమాట. చాట్ మసాలా పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నోటికి చాట్ మసాలా పొడి. సో వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ ఆల్రెడీ మిక్చర్లో ఉంటుంది. సో కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఇది కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా నిమ్మకాయ ఉంటుంది కదండి, అది పిండేసామంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు తినడానికి బేల్పూరి. వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే ఇది ఈజీగా చేశాను అనమాట. అలాగే టీ కూడా పెడుతున్నాను, మసాలా టీ అనమాట. వర్షం పడేటప్పుడు ఆ మజానే వేరు కదండి. సో ఇలా మసాలా టీని చేస్తున్నాను అనమాట. ఈ మధ్య వర్షాలు బాగానే పడుతున్నాయి ఒక 4-5 రోజుల నుంచి. సో మనం అందుకోసమని ఈరోజు ఈవినింగ్ టైంలో ఇలా చేశానమాట. ఇప్పుడు 3 o'clockకి మళ్ళీ పాప కోసం వెళ్ళాలి. అక్కడ స్కూల్లో కూడా ఇప్పుడు పీటీ మేడం వస్తుందన్నమాట. కొద్దిగా యాక్టివిటీస్ పిల్లల కోసం బాగుంటాయి కదండి. వాళ్ళ ఫిట్నెస్ కూడా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. సో అందుకోసం స్కూల్లో యాక్టివిటీ కోసం పీటీ మేడంను కూడా అరేంజ్ చేశారు. సో స్కూల్లో కూడా ప్లే స్కూలు చాలా బాగుందన్నమాట. పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా అవుతున్నారు. అలాగే చదవడం కూడా బాగా చదువుతున్నారండి అసలు. సో ఇక్కడైతే మన టీ అయిపోయింది. సో టీ అయిపోయిన తర్వాత మనము ఖాళీగా ఉన్నాం కదండి, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాం అన్నమాట. ఇలా పాప వచ్చే టయానికి ఆరెంజెస్, దానిమ్మ గింజలు ఒలిచి జస్ట్ ట్రై చేద్దామని చెప్పి నేను ఇలా కృష్ణ పాదాలలాగా ఇలా చేశానమాట. లక్కీగా చాలా బాగా వచ్చింది అనుకోకుండా. ఇది కూడా షార్ట్లో పెడతానండి. నెక్స్ట్ చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయో. సో చాలా బాగుంది కదా. లాస్ట్కు కృష్ణుని పాదాలు పండ్లతో చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ కృష్ణాష్టమికి మనము దేవుని గూట్లో ఇలానే ట్రై చేద్దాము. పండ్లతో డెకోర్ చేసి ప్రసాదం లాగా కూడా తినొచ్చు మనము.
ఇక్కడ చూడండి పిల్లలతో జంపింగ్ అలాగే రన్నింగ్ అన్నీ ఇలా కుప్పిగంతులు చేపిస్తున్నారు. మనమైతే మన చిన్నప్పుడు కుప్పిగంతులు అనేవాళ్ళం కదా. ఇప్పుడు చూడండి పిల్లలు. సో మేడం అయితే చాలా బాగా చేపిస్తున్నారు. సో స్కూల్ కూడా చాలా బాగుందండి. మీరు ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా ఒకసారి నెక్స్ట్ ఇయర్ చేర్పించడానికి ట్రై చేయండి. లిటిల్ ఏంజల్స్ ప్లే స్కూల్ అనమాట. నేను ఇంతగా ప్రమోషన్ చేస్తున్నా అనుకోవద్దండి, మా పాప అనమాట అక్కడ. సో చాలా బాగుందండి. ఎల్కేజీ ఇప్పుడు అన్నీ చెప్తుంది, రాస్తుంది. ఏబిసిడీలు ఆలు టోటల్గా రాస్తుందండి. హిందీ ఆలు కూడా రాస్తుంది. సో మీరే అర్థం చేసుకోండి ఇంకెలా చెప్తున్నారో స్కూల్లో. సో ఒక్కసారి మీరు కూడా కన్సల్ట్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. మన వీడియోస్ చాలా ఉన్నాయి మంచివి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.